వామ్మో వార్నైన్ ఏం సినిమారా ఇది. ఇందాకనే బ్యూటిఫుల్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో నాగార్జున గారు అండ్ ధనుష్ గారు నటించిన కుబేరా అనే మూవీ చూసిన. బేసిక్ ప్లాట్ వచ్చేసి నాగార్జున లైఫ్ లోకి ధనుష్ వచ్చిన తర్వాత ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ ఏంది అండ్ వీళ్ళిద్దరు ఏం ప్రాబ్లం లో ఇరుక్కున్నారు, వీళ్ళిద్దరు అసలు ఏం చేశారు అనేదే మీరు మూవీలో చూస్తారు. మూవీ చూసిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్ వచ్చేసి వా ఏం తీసిండ్రా శేఖర్ కమల మూవీ అనే ఫీలింగ్ అయితే కలిగింది. మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి నాగార్జున అండ్ ధనుష్ ఇద్దరు పేర్లు చెప్తా, ఎందుకంటే ఇద్దరు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు. అసలు నాగార్జున అయితే ఓ వర్డ్స్, అసలు వర్సటైల్ యాక్టర్ అంటే ఇదేనేమో, ఇట్లనే ఉంటదేమో, వీళ్ళ యాక్టింగ్ వేరే అనే ఒక ఫీలింగ్ అయితే అనిపించింది. అలాగే ధనుష్ గారి యాక్టింగ్ చూసి ఏడ్చేసిన, లిటరల్లీ హాఫ్ అన్ అవర్ ఏడ్చిన. సినిమా 3 గంటలు అయితే ఒక అర్ధగంట సేపు ఏడుస్తూనే ఉన్నా ధనుష్ గారు చేసిన పర్ఫార్మెన్స్ కి. వీక్ ఇంకొక పెద్ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఎవరు అంటే డిఎస్పీ. నెక్స్ట్ లెవెల్ బీజిఎం, ఎమోషనల్ లో కూడా ఏడిపించే బీజిఎంలు ఉంటాయా అని చెప్పేసి ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. అదొక పాట ఉంటది, పోయిరా 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 మామా అని ఒక పాట. ఇది టీవీలో చూస్తే నార్మల్ అనిపించింది, కానీ థియేటర్ లో చూస్తే మాత్రము లిటరల్లీ థియేటర్ లో జనాలు లేచి డాన్స్ చేస్తున్నారు ఈ పాటకి. నాకు కూడా ఒక చిందే బుద్ధి అయింది. వీక్ ఇంకొక పెద్ద బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి స్టోరీ. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్లు తీసుకొని వచ్చే స్టోరీ లేక ఫ్లాప్ అయిపోయిన సినిమాలు ఎన్నో మరెన్నో, కానీ ఈ సినిమా అట్లా కాదు. శేఖర్ కమల గారు డిఫరెంట్ గా ఆలోచించి ఒక కొత్త యూనిక్ పాయింట్ పట్టుకొని వచ్చి హిట్ కొట్టిండని చెప్పొచ్చు. ఇంకా రష్మిక గారికి పర్ఫార్మెన్స్ కి వచ్చేసరికి ఓకే డీసెంట్ గానే అనిపించింది. ఇంకా మిగతా కో యాక్టర్స్ అయితే వాళ్ళ రోల్ లో డీసెంట్ గానే పర్ఫార్మ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రిచ్ గా న్యాచురల్ గా అనిపించినాయి. కొన్ని లొకేషన్స్ అయితే అక్కడ మనం ఉన్నట్టే కనిపిస్తుంది. సో అంత న్యాచురాలిటీకి దగ్గరగా ఉందన్నమాట. అండ్ సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికైతే అక్కడక్కడ ఎమోషనల్ గా ఫీల్ అయినా, ఇంకొక దగ్గర అయితే ఏడ్ చేసిన, ఇంకొక దగ్గర అయితే నవ్వుకున్నా, ఇంకొక దగ్గర అయితే మాసీగా ఫీల్ అయినా, ఇంకొక దగ్గర అయితే క్లాస్ గా ఫీల్ అయినా, ఇంకొక దగ్గర అయితే రిచ్నెస్ తోటి సంపేసిండి అని చెప్పొచ్చు ఆ విలనిజం తోటి అయితే. అండ్ ఓవరాల్ గా సినిమా అయితే నాకు నచ్చింది. ఈ వీకెండ్ కి ఫ్యామిలీ తోటి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.